చూడొచ్చు ఇంటి దగ్గర కూడా మనం ఇందాక కూడా తన కూతురు చెప్పిన మాటలు కూడా మనం వినడం జరిగింది. కేవలం దిల్ రాజు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఆయన పియర్ కాల్ చేశారు, మేమంతా చూసుకుంటామని చెప్పి కూడా ఆయన ఇప్పుడు వరకు స్పందించని పరిస్థితి. నిన్న కూడా మేము కాల్ చేశామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇండస్ట్రీ నుంచి మాత్రం సరైన ఆదరణ లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఎందుకు లేదు అంటే మనం గతంలో కూడా చూడొచ్చు, ప్రభాస్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, పిఏ కాల్ చేశారు అంటూ కూడా మనం అనేక వార్తల్లో చూడడం జరిగింది. కానీ అదంతా కూడా ఫేక్ కాల్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి ఇప్పుడు మనతో పాటు ఫిష్ వెంకట్ గారి ప్రాణ స్నేహితుడు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఒక మంచి స్నేహితుని అయితే కోల్పోయారని చెప్పొచ్చు. ఎప్పుడు తెలిసింది? మాకు మార్నింగ్ తెలిసిందమ్మా. మా ఇంట్లో చెప్పలేదు నాకు. నేను టెన్షన్ పడతానని మా ఇంట్లో చెప్పలేదు. నైట్ అయితే అందరికి ఫోన్లు చేశారు. నాకు చిన్నప్పటి నుంచి దోస్త్ అయినా నాకు ఇక్కడ. అంటే సార్ దాదాపుగా 100 సినిమాలకి పైగా యాక్ట్ చేశారు. ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అనేక హీరోలతో పనిచేసిన వ్యక్తి. మరి ఇండస్ట్రీ నుంచి ఎందుకని సరైన ఆదరణ అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు రాని పరిస్థితి ఎందుకంటారు అసలు? ఇక అది వాళ్ళకి తెలవాలమ్మా. ఆయన ఒక్కళ్ళు వచ్చి కూడా చూసిపోలేదు. ఇక వాళ్ళకి తెలవాలా ఎందుకు రాలేదు, ఎందుకు సహాయం చేయలేదు, ఏం చేయలేదు, వాళ్ళకి తెలవాలా. అంటే దాదాపుగా చూసుకుంటే ఒక 1.5 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆరోగ్యం సరిగా లేదు అంటూ కూడా అనేక వార్తల్లో మనం వినడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవ్వరు కూడా స్పందించని పరిస్థితి అసలు. 2 years నుంచి ఆయన ఆరోగ్యం బాగాలేదమ్మా. ఆయనకి కొద్దిగా కాలుకు పుండు అయిన ఉండే. అప్పటి నుంచి కొద్దిగా కాళ్ళకు పుండు అయ్యి అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి కొద్దిగా పెద్దగా అయ్యింది. బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి ఆయనకి. దాంట్లో డాక్టర్లు చెక్ చేస్తే కిడ్నీలు కూడా బాగాలేవు అని చెప్పి 2 years నుంచి ఇదే బాధపడుతున్నాడు. ఏదో చేద్దాం సాయం చేస్తారు అని చెప్పి ఇప్పటివరకు అది ఇట్లా అయిపోయి ఆయన. అంటే అప్పుడు బాగాలేనప్పుడు ఎవరైనా సాయం చేశారండి ఇండస్ట్రీ నుంచి? ఎవరు చేయలేదమ్మా. ఒక పవన్ కళ్యాణ్ చేసిండు. నాకు తెలిసిన నందులకు పోయిండు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కటి చేసిండు. అంటే అప్పుడు ఎలాంటి ఆదరణ ఉండేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి? ఏం లే, పోతే చూసి బాధపడ్డాడు. పవన్ కళ్యాణ్ బాధపడ్డాడు. ఏమైంది? గబ్బర్ సింగ్ సినిమా మనం చూడొచ్చు, ఎంతగానో నవ్వుకున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ పోలీస్ స్టేషన్లో ఈయన యాక్టింగ్ కానీ ఈయన మాట్లాడే విధానం ఎంతగానో హిట్ అయిందని చెప్పొచ్చు ఆ సీన్ అనేది. సో ఆ తర్వాత మంచి ఆదరణ వచ్చినప్పటికీ గబ్బర్ సింగ్ అనే పిక్చర్లోనే పవన్ కళ్యాణ్ కొద్దు నవ్విండమ్మా. ఆయనను చూసి ఆ షాట్కి పవన్ కళ్యాణ్ కొద్దు నవ్విండు. ఆయనను చూసి బాగా చేసినావు అని చెప్పి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ టీంని అందరినీ మెచ్చుకుంటా ఆయన. కానీ పవన్ కళ్యాణ్ ఒక 2 లక్షలైనా సహాయం చేసిండు. ఇంకా ఎవ్వరు ఏం చేయలేదమ్మా. ఇక మా దోస్తులు వాళ్ళు వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు 1 లక్ష అది ఇది ఇక మా బావ ఆయన అందరం కొద్ది ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు సాయం చేసినాడు. అంటే మామూలుగా అడుగుతున్నానండి, ఆయన ఎన్నో సినిమాలు చేశారు, 100కి పైగా సినిమాలు చేశామని ఇందాక అనుకున్నాం. మరి అనేక సినిమాలు చేసిన వ్యక్తి ఎందుకని కొంచెం డబ్బుని సేవ్ చేయలేకపోయారు అసలు? ఇక డబ్బు చేయలేదంటే ఇక ఆయన మొత్తం కుటుంబం ఆయననే చూసుకోవాలి. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన అప్పుడు ఎవ్వరు లేరు. వాళ్ళ ఇంట్లో ఎవ్వరు చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు నర్సింగ్ అని, వాళ్ళ కుటుంబంను కూడా ఆయననే చూసుకుంటుండే. అంతా సొంతిల్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తండ్రి గారి ఇంటి దగ్గర ఇప్పుడు ఆయన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ ఇల్లు కట్టుకుండు కదమ్మా. ఆయన ఇల్లు కట్టుకున్న మూమెంట్లోనే ఇట్లా అయింది. అది ఇల్లు ఇంత మొదలు ఉండే ఇల్లు నేను కడతా అని చెప్పి కూలగొట్టేసేసి దాని తర్వాత ఇల్లు కట్టి దాని మధ్యలోనే ఇప్పుడు ఆపేసింది. ఇంకా చాలా పని ఉంది ఇంటిది కూడా. ఇల్లు అంటే ఈయనకి ఎప్పుడైతే ఆరోగ్యం కొంచెం క్షీణిస్తూ వస్తుందో అప్పటి నుంచి కూడా కేవలం గబ్బర్ సింగ్ టీం ఒక్కటే ఆయనకి తోడుగా ఉన్నారని చెప్పొచ్చు. అంతేనమ్మా. గబ్బర్ సింగ్ టీమే ఎవరు రాలేదమ్మా. ఇక గబ్బర్ సింగ్ టీం అనేది తోడుంది ఆయనకి. ఇక ఫ్రెండ్స్ ఈ సినిమాలలోనైతే ఈ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఏ హీరోలు, విలన్లు ఎవరు రాలేదమ్మా. ఇంత వాస్తవంగా చెప్తున్నా. మీరైతే రోజు ఈ టీవీ అయితే మీరే పెడుతున్నారు కదా, ప్రతి ఛానల్లో ఇదే టీవీ ఫేమస్ అయింది మీది, ఫిష్ వెంకట్ది అయితే. ఈ ఛానల్ ఈ టీవీ బిగ్ టీవీలో చాలా ఛానల్. ఇంతవరకు అయితే ఎవరు రాలేదు, ఎవరు మాట్లాడలేదమ్మా ఆయనకైతే. అంటే మీరు సో చూడొచ్చు చాలామంది కూడా దీనికి మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు ఈయన గురించి. ఎందుకంటే ఎంతో మంచిగా అందరితో హ్యాపీగా ఉండే వ్యక్తి ఈరోజు లేరు అనేది మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ కూడా ఇక్కడ ఉండే ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం జరుగుతుందో ఒక్కసారిగా ఇక్కడ విషయ ఛాయలు అయితే అల్లుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని